ఎప్పుడూ తన నోటికి పని చెబుతూ తొడలు కొట్టే ఆ నేత పరిస్థితి అగమ్యగోచరంగా మారిందా? సొంత జిల్లాలో కాస్త చోటు కూడా దక్కటం లేదా? మొన్నటి ఎన్నికల్లో వేరే నియోజకవర్గం వెళ్లిన ఆయన తిరిగి మళ్లీ సొంత జిల్లాకి ఎందుకు వచ్చారు? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చివరకు సమన్వయకర్తగా మారడానికి కారణాలేంటి? గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ జీవితం గందరగోళంలో పడినట్టు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సాక్షిగా తొడలు కొట్టి నోటికెంతొస్తే అంత మాట్లాడిన నీటిపారుదల శాఖ మంత్రి కాస్త నోటిపారుదల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సొంత నియోజకవర్గంలోనే తన ఉనికి లేకుండా పోయింది. తన గుండె కోస్తే వైసీపీ అధినేత జగన్ కనిపిస్తాడని చెప్పుకున్న అనిల్ కు ప్రస్తుతం ఏ నియోజకవర్గం మిగల్లేదు. ప్రస్తుతం నెల్లూరు నగరంలోని 54 కార్పొరేషన్ డివిజన్ల సమన్వయకర్తగా మాత్రమే కొనసాగుతున్నారు. రెండు 2024 ఎన్నికలకు ముందు నెల్లూరు సిటీలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత కనిపించింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలంతా ఏకకాలంలో ఒక్కటైపోవడం, కనీసం తన తోటి ఎమ్మెల్యేలతో కానీ నాయకులతో కానీ సఖ్యత లేకపోవడం అనిల్కు ఎదురు దెబ్బలుగా మారాయి. తనకెదురొచ్చిన వారిని తన మనాని తేడా లేకుండా ఇష్టం ప్రకారం మాట్లాడడం, బెదిరించడం వంటివి చేయడంతో ఆయనపై ఉన్న గౌరవం కూడా మంత్రి అయిన తర్వాత పోయింది. వీటిని గ్రహించిన జగన్ అనిల్ను నెల్లూరు నుంచి నరసరావుపేటకు షిఫ్ట్ చేశారు. అక్కడ భారీ మెజార్టీతో గెలుస్తారని ఊహించిన వైసీపీకి ఆయనకు గట్టి దెబ్బ తగిలింది. సీన్ కట్ చేస్తే మళ్లీ నెల్లూరుకొచ్చారు అనిల్. ఎప్పటికైనా మళ్లీ సొంత జిల్లాకొస్తే బలమైన నేత నెల్లూరు సిటీలో ఉండకూడదనే ఉద్దేశంతో డిప్యూటీ మేయర్గా పనిచేసిన ముస్లిం మైనార్టీకి చెందిన ఖలీల్ అహ్మద్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టించారు. నరసరావుపేటలో ఓటమి చెందాక నెల్లూరు సిటీని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రక్రియను నెల్లూరు పెద్దారెడ్లు అడ్డుకున్నారు. అనిల్ కు సిటీలో నో ఛాన్స్ అని చెప్పేశారు. దీంతో వైసీపీ అధిష్టానం చేసేదేమీ లేక నెల్లూరు సిటీని ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు. రూరల్ ను ఆనం విజయ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. నెల్లూరు సిటీలో 54 కార్పొరేషన్ డివిజన్లకు సమన్వయకర్తగా అనిల్ను ఎంపిక చేసింది వైసీపీ అధిష్టానం. తనతో నడిచే నేతలు, అనుచరులు దూరం కావడం, తనకి ఏ నియోజకవర్గం మిగలకపోవడంతో మాజీ మంత్రి అనిల్ తలపట్టుకున్నారంట. 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహించాలని ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంపై కూడా కన్నేశారని మరో ప్రచారం జరుగుతోంది. దీనిపై నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారంట. అక్కడి నుంచి పోటీ చేసిన ఆయన తండ్రి జనార్దన్ రెడ్డి సీఎం అయ్యారు. ఆయన తల్లి కూడా వెంకటగిరి నుంచి గెలిచి మంత్రి అయ్యారు. అలా తాను కూడా కీలక నేతగా మారాలని భావిస్తున్నారు రామ్ కుమార్ రెడ్డి. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసినా గెలుపు వరించలేదు. ఈ విషయంలో వైసీపీ అధిష్టానంతోనే రామ్ కుమార్ రెడ్డి ఫైట్ చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అనిల్ వస్తే తాము ఒప్పుకోమని నేదురుమల్లి వర్గం అంటోంది. నియోజకవర్గంలో బీసీ జనాభా అధికంగా ఉంది. అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రిని అక్కడికి పంపించాలన్న ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జిల్లాలో మరో పొలిటికల్ వార్ తప్పదన్న టాక్ నడుస్తోంది. ఏదేమైనా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ కు చోటు దక్కుతుందో లేదో చూడాలి.